హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ అల్లం గారెలు. దేవుని నివేదనకైనా, బ్రేక్ఫాస్ట్ కోసమైనా, ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా కూడా ఈ అల్లం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. పిండి మిక్సీలో వేసినా కూడా సాఫ్ట్గా ఉండేలాగా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. గారెలు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా బౌల్లో 1 కప్పు మినపగుండ్లు వేసుకొని వాటర్ పోసి 5-6 గంటల పాటు మినపప్పును నానబెట్టుకోవాలి. నానిన మినపప్పుని శుభ్రంగా కడిగి స్టైనర్లో వడగట్టి పెట్టుకోవాలి. మినపగుండ్లను మిక్సీ జార్లో వేసి 1/2 స్పూన్ ఉప్పు, 2-3 స్పూన్ల వాటరు పోసి మెత్తగా పిండి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా పిండి కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలపటం వల్ల గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిలో 2 రెబ్బల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే పిండి మిక్సీలో వేసినా కూడా గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగాక చేతితో ఈ విధంగా పిండి తీసుకొని పిండి ముద్దని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. వెంటనే గారెలు కదిలించకుండా గారెలు ఆయిల్లో పైకి తేలాక ఒక సైడ్ ఫ్రై అవుతాయి. అప్పుడు సెకండ్ సైడ్ గారెలు టర్న్ చేసుకొని గారెలు 2 సైడ్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక గారెలు ఆయిల్లో నుంచి బయటికి తీయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వేడి అల్లం గారెలు రెడీ. నేను చెప్పినట్టు గారెలు ట్రై చేసి చూడండి, ఎంతో సాఫ్ట్గా రుచిగా వస్తాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.